చచ్చచ్చచ్చా ఎండలు మండిపోతున్నాయంటే కూరగాయల రేట్లు కూడా అంతే మండిపోతున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంది కూరగాయల రేట్లు? ఈ డబ్బులతో 1 కేజీ చికెన్ తెచ్చుకుంటే 1/2 కేజీ చొప్పున 4 రోజులు తినొచ్చు. పైగా లివర్ బోనసే. కూరగాయలు తెమ్మంటే కోడి లివరు మేక కార్జాలని మాట్లాడుతుంది. ఒసే ఏందా మాటలు? ఎప్పుడు చూసినా అది తిందామా ఇది తిందామా అని. అమ్మా నా కాలేజ్ టైం అవుతుంది, నేను పోతున్నా. నువ్వేనారా ఇంత పొద్దున్న రెడీ అయ్యి కాలేజీకి పోతాను? ఓసై నేను తీసుకొచ్చిన బెండకాయల్లో పల్లీలు వేసి డీప్ ఫ్రై చేసి వాడికి పెట్టవే. ఆ కాయలని తింటే నా బుర్రకాయ పాడైతుంది. నాకొద్దునా, నా టైం అవుతుంది. తినిపోరా. నాకొద్దామా, బాయ్ టాటా. అట్లా తిండు కదా, వచ్చి నాకు పెట్టు దా. అదే కదా రోజు జరిగేది. నీ స్కూర వండమంటే వండవులే గానీ ఓడితే మాత్రం బగ్గ తిన్నీకి వస్తావు. అన్న నమస్తేనే, లోపల రా అన్న. మీరు మాత్రం బాగా నవ్వుకోండి, నన్ను ఇలాగే తిప్పించండి, డబ్బులేమి ఇవ్వద్దు. నమస్తే అన్నా. నమస్తే అమ్మా. లోపల కూర్చుందాం నడుండ్రి. ఈ అతిథి మర్యాదలకు ఏం తక్కువ లేదు. డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? నీ ఇంటికి ఎన్నిసార్లు రావాలని అడుగుతున్నా. అన్న కొంచెం చిన్నగా మాట్లాడన్నా. ఇక్కడ నేను అరిస్తే ఈ చుట్టుపక్కల నీకు ఏమైనా మర్యాద ఉంటుందా? ఏంటో మంచితనానికి మనుషులు లొంగరంటే ఇదేనేమో. అదేం లేదన్నా, ఆఫీసులో పైసలు వస్తలేవు, అడిగి చూసినా ఇస్తలే అన్నా. 1 నెల రోజులు టైం ఇయ్యన్నా, నీ పైసలు మొత్తం మిత్తితో కల్పిస్తా. జర అర్థం చేసుకోరాదన్నా. అవునన్నా, నిజమే చెప్తున్నాడు. రోజు మీ పైసలు ఎట్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాడు. 1 నెల రోజుల లోపల ఇచ్చేస్తామన్నా. చూడమ్మా, నీ ముఖం చూసి విడిచిపెడుతున్నా. నెలల్లో కడతానన్నావు కాబట్టి, నెలల్లో కట్టకపోతే అప్పుడు ఉంటుంది. సరే అన్నా. ఒరేయ్, వెళ్ళి ఇచ్చిపించేస్తున్నారా బాబు. ఆద్విక, నిజంగానే ప్రేమిస్తున్నావు కదా? నిజంగా ప్రేమిస్తున్నా. అయినా ప్రేమలో నిజమైంది అబద్ధమైంది అంటే సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చావు, హక్ చేసుకున్నావు, ఐ లవ్ యూ చెప్పావు, నాకేం అర్థం కాలే. ఒరే, నువ్వు మా అన్న చేతులతో తన్నులు తిన్నావు, నా కోసం ఇంత చేసావు, నిన్నెలా వదులుకుంటా చెప్పు? హలో, నేనేం మీ అన్నతో తన్నులు తినలే, నేనే కొట్టొచ్చా. సరే, నువ్వైతే నిజంగా ప్రేమిస్తున్నావు కదా? నిజంగా ప్రేమిస్తున్నా, పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. స్టూడెంట్స్, టుడే వి డిస్కస్ అబౌట్ KVL అండ్ KCL. హలో సార్, మిమ్మల్నే సార్, రండి. వీడేంటి ఇక్కడ? రండి సార్, రండి, మిమ్మల్నే. సార్ రండి అంటే హిందీలో బూత్ సార్. చుప్, ఇక్కడేం పని? ఏ డిపార్ట్మెంట్ మంది? ఈ డిపార్ట్మెంటే సార్. మంచిగా చదువుకుంటున్నా, క్లాస్ వింటున్నా సార్. క్లాస్ బాగా వింటున్నావా? చాలా బాగా వింటున్నా సార్. ఎందుకు సార్? అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పు. సార్, ఎప్పుడు మీరు అడిగిన దానికి మేమే సొల్యూషన్ చెప్పాలా? మేము అడిగిన దానికి మీరు చెప్పరా? అయినా మీకు ఈ క్వశ్చన్లకు తప్ప బయట ఏ క్వశ్చన్లకు ఆన్సర్ తెలియదు సార్. అడుగు. నన్ను రెచ్చగొట్టావు, నన్ను రెచ్చగొట్టావు. బయట ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్తా. ఆస్క్ 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 అయితే. ఏ అమ్మాయి నువ్వులే. సార్, ఈ అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది సార్. వెనక నుంచి దొంగ వచ్చి అమ్మాయి బ్యాగ్ దొబ్బేశాడు సార్. తను క్లాస్కి బ్యాగ్ తీసుకొచ్చింది కదా? అబ్బా, హ్యాండ్ బ్యాగ్ సార్ కొట్టేసింది. మరి ఆ దొంగను పట్టుకోవాలా వద్దా? అబ్బా, మాట్లాడి రా, పట్టుకోవాలి కదా. మరి పట్టుకోవాలంటే పరిగెత్తాలి కదా సార్. ఇంకా నాతో మాట్లాడి రా, పరిగెత్తు, వెళ్ళి పట్టుకోతున్నా సార్. నువ్వేం భయపడకమ్మా, వాడు నా అలాగే బాగా తెలివైన వాడు. ఖచ్చితంగా నీ బ్యాగ్ తీసుకొస్తాడు. సార్ 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 మళ్ళీ ఏమైందిరా? సార్, బ్యాగ్ ఓనర్ ఎవరు? ఆమె. ఆ అమ్మాయి కూడా రావాలి కదా సార్? అవును కదా, వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. సార్ బై సార్. బై 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 బై, జాగ్రత్త. రై 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 రై.
చాలా హ్యాపీగా ఉంది చింటూ. చాలా రోజుల తర్వాత బాగా రిఫ్రెష్ అయ్యా. ఎట్లుంటది మళ్ళా మినిమం ఉంటది. నాకు ఈ హ్యాపీనెస్ ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలి. నన్ను మధ్యలో వదిలేసిపోవు కదా. ఏం మాట్లాడుతున్నావు? నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ పిల్లవాద్విక నువ్వు. ఎట్లా వదిలేసుకుంటా? మంచిది. మరి రేపు పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటావు? ఎట్లా చూసుకుంటా అంటే టైంకి సరుకులు తీసుకొస్తా, కరెంటు బిల్ వాటర్ బిల్ టైంకి కట్టేస్తా, ప్రతి ఆదివారం మటన్ 100% తీసుకొస్తా. మస్తు చూసుకుంటా, ఏం భయపడక్తి. అరే ఎవరైనా ఇలా ప్రపోజ్ చేస్తారా రా? అసలు ఏ కల్మషం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు చూడు. రియాలిటీ అమ్మా. నేను దేవత లెక్క చూసుకుంటా, పువ్వుల్లో పెట్టి పూజిస్తా అని ఫేక్ ముచ్చలు చెప్పడం మనకు రాదు. మనదంతా ఒరిజినల్, ఫేక్ అనేది ఉండదు. అరే చింటూ, ఇవన్నీ ఓకేరా. స్టడీస్ మీద కూడా బాగా ఫోకస్ చేయి. బాగా చదివి ఎగ్జామ్స్ రాయి. కావాలంటే ఎక్స్ట్రా కోచింగ్ కూడా తీసుకో. ఇయర్లో మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి, గుర్తుంది కదా? అవును. ఇది అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ చేస్తావా? మాస్టర్స్ చేయాలని ఇనిషియల్ థాట్. ఓ, అంటే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను? ఎందుకు? పోవచ్చు కదా. అక్కడ నువ్వు ఉండవు కదా. చింటూ, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. అదేంది, నీ ఇడిచి పెడతాదా? లేదు లేదు, మళ్ళీ అక్కడ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. బాయ్. చెప్పరా. ఏడినోబే? ఈయన్నే బయటున్నా. సరే అని మన అడ్డగాడికి వచ్చేసే జల్దీ. వస్తావా బే? ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి వస్తా. ఇగోరా నీ కీసు. ఎప్పుడు చూసినా ఏం సిగరెట్లు రా, పడే. రేయ్, మనం ఎంత వద్దనుకున్న సిగరెట్ అమ్మాయిలు మన లైఫ్లోకి వస్తారా, గుర్తుపెట్టుకో. అంత బొమ్మలేదురా. ఇప్పుడు మనకు పెళ్ళి ఉంది, దానికో ఫ్యూచర్ ఉంది. సరుకుల వరకు మాట్లాడుకున్నాం. అచ్చా అవునా? రేపు ఆ రెంట్లు ఈఎంఐలు వాటి గురించి కూడా మాట్లాడుకోర్రా. రేయ్, మజాక్లాడుతున్నావా? అఫెండ్ అవుతున్నావారా? ఆ పిల్ల కోసం నాగల్లా పట్టినావా? సూపర్ రా. అయినా ఈగో కోయి లవ్ చేస్తా అన్నావు కదరా, ఆ పిల్లోకి హగ్గియంగానే అన్ని మర్చిపోయినావా? అయినా ఏం తెలియకుండా అంత ఫాస్ట్గా లవ్ చేస్తారా? తెలుసుకున్నాం బే. ఆ పిల్లకి మాస్టర్స్ క్యూఎస్ పోవాలనున్నా నా కోసం పోతలేదు. రేపు నువ్వు నచ్చావంటది, వదిలేసి దెంగేస్తుంది. అప్పుడేం చేస్తావురా? ఇప్పుడు నీకేం కావాలరా? మా ఇద్దరు బ్రేకప్ అవడం కావాలి, అంతే కదా? తూ, ఇదారా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. రే, ఏదో ఒక రోజు ఆ పిల్ల గురించి బాధపడతావు చూడరా. ఒక 40 రూపాయలు మన దగ్గర ఉంటే ఏం తినాలని ఆలోచిస్తాం. అదే ఆ పిల్ల స్విగ్గీలో ఏం ఆర్డర్ పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. ఆ పిల్ల మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఒకటి కాదురా. అవునరా, ఉండొచ్చు. నా పిల్ల అట్లాంటిది కాదురా. నా పిల్ల ఎట్లాంటిదో నాకు తెలుసురా. అరే నువ్వు మత్తులుండి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతలేదురా. రే, నేనేం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అంతా నాకు క్లారిటీ ఉంది. ఫస్ట్ నువ్వు ఇడికెళ్ళి దెంగేరా. దెంగేయ్, పోవే పో. మళ్ళీ నా దగ్గర రాక తప్పదు, నాతో మాట్లాడక తప్పదు. పిచ్చా, నీకు ఈ టైంలో వచ్చావు? ఎవరైనా చూస్తే? అరే చూస్తే చూడండి, ఇప్పుడు నువ్వు నా పిల్ల కదా. బానే మాట్లాడుతున్నావు. త్రివిక్రమ్ సినిమాలు చూస్తున్నావా? అదంతా నాకు తెలియదు అద్విక. నిన్ను ఫస్ట్ టైం లైబ్రరీలో చూసినప్పుడు ఒకటే ఫిక్స్ అయినా, మా అమ్మ తర్వాత అమ్మ లెక్క చూసుకోవాలని. ఒట్టు. ఎవరికైనా ముద్దు పెట్టావా? అంటే ఇప్పటిదాకా పెట్టలే, ఇప్పుడు పెట్టాలనిపిస్తుంది. పెట్టమంటావా? దీంతో పెడతా. చెయ్యి, బ్యాడ్ లక్. ఏదో జరుగుతుంది అనుకున్నా. గట్టిగా అనుకో, అయిపోతుంది. ఎంత కష్టపడి వాని కాలేజ్ ఫీజు కానీ అప్పు తీసుకున్నావు. దానికోసమేనా ఈ ఆలోచన? నా ఆలోచన తీసుకున్న డబ్బులు ఎట్లా ఇయ్యాలని కాదే, వీడే తోవలో పోతున్నాడో ఏమో ఏం అర్థమైతలేదు. సౌతున్నాడో లేదో. బాధ్యత ఉండాలే గాని. ఏ గదంతా టెన్షన్ పెట్టుకోకు, అంత మంచి అవుతుంది. చూద్దాం.
అద్విక అద్విక ఏంటి చింటూ? రేపు బయటికి పోదాం కదా. ఆల్రెడీ పోయినాం కదా. అంటే నాకు మళ్ళీ పోవాలని ఉంది. ఫోన్లో ఎవరు? అదే రేపు మళ్ళీ ఇంకొకసారి బయటికి వెళ్దాం కదా. ఎక్కడికి? ఏదైనా టెంపుల్ పోదాం. నేను ట్రెడిషనల్లో కుర్తా వేసుకుంటా, నువ్వు శారీ వేసుకో. ఇద్దరం కలిపి ఫోటో దిగితే మా గల్లీ గల్లీ షేక్ అవ్వాలి. రేపు వస్తావు కదా? సరే చింటూ. అద్విక రేపు మార్నింగ్ వెయిట్ చేస్తా. పక్కా వెళ్తున్నాం కదా, షార్ కదా. Trying to call is currently busy. అరే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నావు? నేను కేఫ్ దగ్గరే ఉన్నా. అరే నీకు ఫస్ట్ మెసేజ్ వచ్చింది అనుకో పక్కా ఫేక్ ఐడియారా. నీ మొగానుకోర్రా మెసేజ్ చేసేది. రే నువ్వు నమ్మినావు అనుకో పక్క బుగ్గాను అవుతావురా. ఏడిడు రేయ్ రేయ్ మళ్ళీ చేస్తాగరా. కుసరా మస్తు కుషున్నావు. కలిసిన అద్వికని? అవురా మీ స్టోరీ స్టార్ట్ అయ్యి 1 నెల అవుతుందా? ఏడరా ఇంకో 4 రోజులు అయితే 2 నెలలు అవుతుంది. ఏయ్ అట్లా పోస్తారా ఎవరైనా? ఈ గ్లాస్లా 90 పోసి జర్రంత నీళ్లు కలిపి కిచ్చా 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 కొట్టినావంటే ఏమైందిరా నీకు? ఇప్పటిదాకా మంచిగానే ఉండే కదా. తావుడు ఎప్పటి నుండి మొదలు పెట్టినవరా నువ్వు? ఏమైందిరా? నేను ఇక్కడున్నా అంటదేంటి? సరే మనమే కాల్ చేద్దాం. హలో అద్విక. సారీ చింటూ, నేను నీకు చేయలేదు. నా ఫ్రెండ్ రమ్య వస్తా ఉంది. నేను కొంచెం బిజీ ఉన్నా, మనం రేపు కలుద్దాం. స్కూల్ ఫ్రెండ్ రమ్య అంటది రేపు కలుద్దాం అంటుంది. లొకేషన్ ఈయన్నే చూపిస్తుంది. ఎక్కడుంది? ఎవడాడు? ఇంత అయిందారా? నిజం చెప్తున్నావు నువ్వు? ఆ పిల్ల చూసిందా నిన్ను? రేయ్ ఆ పిల్ల అనుకుంటారా? మాట్లాడు. అరే అదే కరా. హలో అద్విక. అరే చింటూ, మనం అసలు కలవనే లేదు. రేపు కలుద్దాం, డోంట్ వరీ. రమ్య వచ్చింది కదా, జిట్టు మోహంది, అస్సలు వదిలిపెట్టలేదు. తర్వాత ఆటో బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసా. హలో హలో చింటూ, ఉన్నావా? సరే అద్విక, రేపు మాట్లాడతాం. బాయ్. రే నేనుండగా వేరేడితో పోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా?
నేను చెప్పినారా నీకు ఆల్రెడీ ఆ పిల్ల గురించి బాధపడతావని. హే స్కూల్లో అలా ఉన్నావు, ఇప్పుడు బాగా తయారయ్యావు. పద. అరే నువ్వు స్కూల్ ఎట్లున్నావు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు అద్విక. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో హెల్ప్ చేస్తున్నారు కదా, ఐఫోన్స్ ఇస్తున్నారు, కొంతమంది అమౌంట్ కూడా సెండ్ చేస్తున్నారు. ఏంటి ఫ్రీగా ఇచ్చేదానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళనుకున్నావా? ఇండియాలో ఉన్నంత కరువు బ్యాచ్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. వాడేదో పాపులారిటీ కోసం చేస్తే జనాలేమో గొర్రెల్లాగా నాకు ఐఫోన్ కావాలని థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ పెడతారు. నాకు తెలిసి వాడు ఒక్కడికి కూడా ఐఫోన్ ఇచ్చిండు. ఇంక ఇన్స్టాలో డబ్బులు పంపించేవాళ్ళంటావా? దానికి మించిన చిల్లర్ స్కామ్ ఇంకోటి లేదు.